యాక్చువల్గా ఏం చేస్తారంటే ఎవరైతే మేనేజర్ ఉన్నారో అంటే ఇండస్ట్రీ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్ వీళ్ళకి బియ్యం ఇచ్చి ఆ బియ్యాన్ని రోజుకి ఇంత లెక్క చొప్పున ఈ వర్క్ అప్పచెప్తారనమాట. ఇప్పుడు ఈ కుండని మీరు ఎలా తయారు చేసుకొని ప్రిపేర్ చేస్తారమ్మా? కాటన్ క్లాత్ చుట్టేసి దడసరిగాను ఆకులు పెట్టి నల్లగా పొన్ను వచ్చేదాకా చేస్తామండి. సో ఇప్పుడు అది నల్లగా మాడేదాకా మీరే కాలబెడతారు, రోజు చేస్తారు? అది రోజు చేయమండి, ఒకసారి చేస్తామండి. అవి మామూలుగా తెల్లారి కాడి నుంచి రేకులు తీస్తామండి. నూనెతోనే పామి ఆ కిందేమో ఆకుల బెజ్జులో ఆకులు మంట పెట్టి క్లాత్ తోటి అట్లా క్లాత్ చుడతామన్నాం కదండి, అది ఎట్టి పాముతామండి, నల్లగా వచ్చేదాకా పాముతామండి. రేకులు తీసాక మళ్ళీ అయిపోతుంది, మళ్ళీ మొదటి నుంచి చేయాలా? మళ్ళీ ఆకులు పెట్టుకొని మళ్ళీ ఆయిల్ పెట్టి ఇవన్నీ చేయాలా? అక్కర్లేదండి, మళ్ళీ రోజు రేకులు తీసుకుంటామేనండి. ఇలా పొక్కు వచ్చేదాకా కూడా తీస్తారండి రేకులు. అలాగే ఎన్నాళ్ళకి అలా పొక్కు వస్తే అలాగా పొక్కు వచ్చాక రేకులు కొంచెం అదే ఇడతా ఉంటాయండి, పగిలిపోతుంటాయి. అప్పుడు ఇంకా కుండ పక్కన పెట్టేసి కాల్చుకుని అప్పుడు మళ్ళీ ఫస్ట్ కంటే పన్ను చేసుకుని ఆకులు ఎట్టి అట్లా గొడ్డ చుట్టూ పన్ను చేసుకుని మళ్ళీ తీస్తూ ఉంటాం. ఇప్పుడు పెచ్చులు కట్టినాయి కదా, మరి దీన్ని క్లీన్ ఎట్లా చేస్తారు? అదే అండి, ఆకులెట్టి కాలుతామండి. మళ్ళీ కలిస్తే మళ్ళీ పెచ్చులు పోతాయా మళ్ళీ మొదటి నుంచి? మళ్ళీ అది అలా వస్తుందండి కొండ. ఓహో, మధ్య కొండ చూడండి ఎరకుండా అలా ఇది మళ్ళీ ఇప్పుడు దానికి ఆయిల్ రాసి మళ్ళీ కాల్చుకొని మళ్ళీ వేడి చేసుకుంటే రెడీ అయిపోద్ది. చూసారు కదా, ఇట్లా ముందు మనకి పూత రేకు తయారవుతుంది. సో రేకుల చిన్న కర్మాగారం వేసేటప్పుడు ఇట్లా తయారైనటువంటి రేకుని దళారులు అంటే మార్కెట్కి వేసేటటువంటి వాళ్ళు వీళ్ళకి కొంత రేట్ ఇచ్చి కొనుక్కుంటారు హోల్సేల్. ఇక్కడ నుంచి అలాంటి వెళ్ళినటువంటి రేకు ఎలాగ పూతరేకగా మారింది అనేది అక్కడ ప్రాసెస్ చూడతాను. ఎందుకంటే ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. బెల్లం పొడితో కానీ, పంచదార పొడితో కానీ, డ్రై ఫ్రూట్తో కానీ, నెయ్యి, కారపొడి, ఈ మధ్య చాక్లెట్, బోర్నవిటాలు, కారపొడి లాంటివి కూడా గమ్మత్తుగా ఫ్యూజన్ పూతరేకులు అనేవి స్టార్ట్ అయిపోయినాయి. అక్కడికి వెళ్ళి అక్కడ పూతరేకు ఎలా చుడతారు, పూతరేకు స్వీట్ ఎలా తయారవుతుంది, ప్యాకింగ్ ఎలా చేస్తారని దీని కంటిన్యూటీలో చూద్దాం.